ఎలా? రోడ్డెక్కండి, క్యాడర్లో జోష్ నింపండి. ఇంట్లో కూర్చుంటే టికెట్ రాదు, జనాల్లో తిరిగితేనే సీటు పక్కా అంటూ పార్టీ లీడర్లకు స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నదెవరు? ఎవరు సైలెంట్గా ఉంటున్నారు? ఏ నేతకు క్యాడర్లో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంది? ఎవరు సోషల్ మీడియాకి ఎక్కువగా పరిమితమవుతున్నారన్న అంశాలపై ఫోకస్ పెట్టారట పార్టీ పెద్దలు. జిల్లాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్తో మౌనంగా ఉంటున్న లీడర్లను కథన రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నారట. అసలు గులాబీ పార్టీలో ఇంకా యాక్టివ్గా లేని నేతలెవరు? సైలెంట్ గా ఉంటే కుదరదు, రంగంలోకి దిగాల్సిందే. ఫుల్ యాక్టివ్ మోడ్లో లేని నేతలకు బీఆర్ఎస్ డైరెక్షన్స్. పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ లీడర్లకు అలర్ట్. ఫీల్డ్లోనే ఉండాలి, ప్రజల్లో కనిపించాలని దిశానిర్దేశం. జనాల్లో ఉండే నేతలకే టికెట్ అంటూ సంకేతాలు. ఆ ఇద్దరు చూసుకుంటారు, బాస్ బయటకి వస్తే గెలిచిపోతాం. ఇదే ధీమా చాలా మంది బీఆర్ఎస్ నేతల్లో ఉందట. అయితే అలా కుదరదు, ఫీల్డ్లో ఉండాల్సిందే, గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ జరగాల్సిందే అంటోందట కారు పార్టీ అధిష్టానం. సైలెంట్ గా ఉంటూ అప్పుడోసారి ఇప్పుడోసారి ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్, హరీష్ పర్యటనల్లో హడావిడి చేస్తే సరిపోదని చెప్పకనే చెప్తున్నారట. తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు వెంబడి కనిపించడం కంటే నియోజకవర్గాల్లోనే తిష్ట వెయ్యండి, ప్రజల్లోనే తిరగండి. ఏ సమస్య ఉన్నా వెంటనే రియాక్ట్ అవ్వండి, ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేయండి అంటూ డైరెక్షన్స్ ఇస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి బోలెడు సమస్యలు ఉన్నాయంటున్న బీఆర్ఎస్ అగ్రనేతలు ఎక్కడికక్కడ ఎజెండాను ఫిక్స్ చేసుకుని పోరాడాలి అని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు, టికెట్ ఆశిస్తున్న నేతలకు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారట. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రెస్ మీట్లు, ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు మాత్రమే కాదు, ప్రజల్లోనే ఉండాలి. ప్రజా సమస్యలపై క్విక్ గా రియాక్ట్ కావాలంటూ పార్టీ నేతలకు డైరెక్షన్స్ ఇస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై ఆరా తీస్తున్న పార్టీ పెద్దలు సభ్యత్వ నమోదు, జిల్లా సమీక్షలు, స్థానిక సమస్యలపై ఎవరి రోల్ ఎలా ఉందన్న దానిపై వివరాలు సేకరిస్తోందట. క్యాడర్తో బలమైన బంధం ఉన్న నేతలెవరు? వారంలో కనీసం 4-5 రోజులు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్న లీడర్ ఎవరనే దానిపై గ్రౌండ్ రిపోర్టు తెప్పించి పరిశీలిస్తున్నారట. ఇటీవల కేటీఆర్, హరీష్ రావు వరుసగా జిల్లాల్లో కార్యకర్తల సమావేశాలు పెడుతూ స్థానిక నేతలు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య గడిపే సమయం, స్థానిక సమస్యలపై పోరాటమే పార్టీకి, నేతలకు పేరు తీసుకొస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. మిగతా జిల్లాల్లో కూడా అదే స్థాయి చురుకుదనం రావాలనే అభిప్రాయం బీఆర్ఎస్ అధిష్టానంలో వ్యక్తమవుతోందట. పార్టీ పదవి కంటే ప్రజల్లో కనిపించే నేతలకే ఎక్కువ విలువ అనే ఇండికేషన్ ఇస్తున్నారట. నియోజకవర్గ పర్యటనలు, స్థానిక సమస్యలపై పోరాటాలు, యువతతో సమావేశాలు, సోషల్ మీడియాలో చురుకుదనం, వీటన్నింటినీ బట్టి నాయకుల పనితీరును అంచనా వేయాలనే అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోందట. నాయకుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటేనే ఆయనకు పేరు రావడంతో పాటు పార్టీ బలపడుతుందని దిశానిర్దేశం చేస్తున్నారట అగ్రనేతలు. ఇదే సమయంలో యువ నేతలకు మరిన్ని బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుంది? ద్వితీయ శ్రేణి నాయకత్వం బలోపేతం కోసం ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సంస్థాగత మార్పులు ఉంటాయని క్యాడర్ ఎదురు చూస్తోంది. పార్టీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బీఆర్ఎస్ హైకమాండ్ ప్రత్యేకంగా ఆపరేషన్ మిస్సింగ్ లీడర్స్ కార్యక్రమాన్ని చేపట్టింది అని తెలుస్తోంది. పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పటికీ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రాలేదట. అప్పుడప్పుడు పార్టీ సమావేశాల్లో పాల్గొనడం తప్ప
నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదట. ఇప్పటికీ చాలా మంది ముఖ్య నేతలు, టికెట్ ఆశావహులు స్ట్రీట్ ఫైట్ కంటే స్టేట్ క్యాపిటల్లోనే ఉంటున్నారట. అందుకే బీఆర్ఎస్ ముఖ్య నేతలు అన్ని నియోజకవర్గాల్లో లీడర్లను ఫుల్ యాక్టివ్ మోడ్లోకి తెచ్చి ఇప్పటి నుంచే ఎలక్షన్ ఫైట్ను సీరియస్ స్టేజ్కి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట. సైలెంట్ గా ఉంటున్న లీడర్లు బీఆర్ఎస్ అధిష్టానం డైరెక్షన్స్తో ఇప్పటికైనా పూర్తిగా రంగంలోకి దిగుతారా, లేక పార్ట్ టైం పాలిటిక్స్కే పరిమితం అవుతారా అనేది వేచి చూడాలి మరి.